హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఇంగ్లీష్ లైబ్రరీ. ఇంతకు ముందు వీడియోలో మీకు ఎలాంటి స్టోరీస్ ట్రాన్స్లేషన్ కావాలో కామెంట్ చేయమని అడిగాను. సో చాలా రకాల కామెంట్స్ నేను రిసీవ్ చేసుకున్నాను, కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కోసం అడిగారు. సో అలాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీని ఈ వీడియోలో ట్రాన్స్లేట్ చేయబోతున్నాను. స్టోరీ మొత్తం విన్న తర్వాత మీకు ఎంతవరకు ఉపయోగకరంగా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తా ఉన్నాను. ఒక కంపెనీ ఇద్దరు వ్యక్తులను తన ఉద్యోగులుగా నియమించుకుంది. ఈ వాక్యంలో ఈ పనిని జరిగినట్లుగా చెప్తా ఉన్నాడు. అంటే నియమించుకోవడం అనే పని జరిగింది. అయితే ఇది జరిగిపోయినట్లుగా చెప్తున్నాడు కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్ లో తీసుకోవచ్చు. అయితే ఇది ఒక స్టోరీ అని మాత్రం గుర్తుంచుకోండి. అంటే ఇది ఒక క్రియేటెడ్ స్టోరీ, జరిగిన సంఘటన కాదు. సో క్రియేటెడ్ స్టోరీ. అలాంటి వాటిని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో కూడా చెప్పొచ్చు. అంటే వీటిని డ్రామాటిక్ నేరేషన్స్ అంటారు. అంటే సినిమాటిక్ ఎక్స్ప్రెషన్స్, అంటే సినిమా స్టోరీస్ని కానీ ఫెయిరీ టేల్స్ని కానీ సింపుల్ ప్రెజెంట్స్లో కూడా చెప్పొచ్చు. యాక్చువల్గా అయితే అవి ఇన్సిడెంటల్గా చూస్తే అవి జరిగిపోయింది, కానీ అది డ్రామాటిక్గా నేరేట్ చేసేటప్పుడు సింపుల్ ప్రెజెంట్స్లో కూడా చెప్తూ ఉంటారు. సో మన అవసరానికి తగినట్లుగా ఇక్కడ మనం సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్ టెన్స్ యూస్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఈ సెంటెన్స్, ఇప్పుడు ప్రజెంట్ సెంటెన్స్ చూస్తే, ఒక కంపెనీ ఇద్దరు వ్యక్తులను తన ఉద్యోగులుగా నియమించుకుంది అనే ఈ సెంటెన్స్ చూస్తే మన కష్టమైన పదాలు ఏమున్నాయంటే నియమించుకోవడం. ఓకే, నియమించుకోవడం అంటే ఇక్కడ హైర్. ఓకే, హైర్ అంటారు. అండ్ మనం ఈవెన్ ఆటోస్ పైన చూస్తే ఫర్ హైర్ అని రాసి ఉంటుంది, ఆటోస్ ఆపోజిట్. ఈ సెంటెన్స్ ని సింపుల్ పాస్ట్ టెన్స్ లో రాద్దాం. ఓకే, సింపుల్ పాస్ట్ టెన్స్ లో రాస్తే ఏ కంపెనీ హైర్డ్ 2 people యాజ్ ఇట్స్ ఎంప్లాయీస్. ఓకే, ఒక కంపెనీ ఇద్దరు వ్యక్తులను తన ఉద్యోగులుగా నియమించుకుంది. ఆ ఇరువురి నేపథ్యాలు వేరువేరుగా ఉన్నప్పటికీ, ఇక్కడ ఉన్నప్పటికీ లేదా అయినప్పటికీ అలాంటి వర్డ్స్ని ఎక్స్ప్రెషన్స్ని చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో ఆల్దో అనొచ్చు, ఈవెన్ దో అనొచ్చు, లేదా దో, సింపుల్గా దో అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ మనం ఆల్దో తీసుకున్నాం. ఇక్కడ నేపథ్యాలు అంటే బ్యాక్గ్రౌండ్స్, వేరువేరుగా అంటే ఇక్కడ డిఫరెంట్. ఓకే, దర్ బ్యాక్గ్రౌండ్స్ ఆర్ డిఫరెంట్. ఆల్దో ద బ్యాక్గ్రౌండ్స్ ఆఫ్ ద 2 people ఆర్ డిఫరెంట్. నెక్స్ట్ సెంటెన్స్ చూస్తే అర్హతలలో, తెలివితేటలలో ఇద్దరూ సరి సమానులు. ఇక్కడ అర్హతలు అంటే క్వాలిఫికేషన్స్ అంటాం, తెలివితేటలు అంటే ఇంటెలిజెన్స్, సరి సమానం అంటే ఈక్వల్ అంటాం. విషయంలో అంటే ఇక్కడ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ అని రాయొచ్చు. విషయంలో అంటే ఇన్ ద టర్మ్స్ ఆఫ్. టోటల్గా సెంటెన్స్ చూస్తే బోత్ ఆర్ ఈక్వల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ అండ్ ఇంటెలిజెన్స్. ఆల్ రైట్, నెక్స్ట్ సెంటెన్స్ ప్రొసీడ్ చేద్దాం. ఆ ఇద్దరిలో ప్రవీణ్ అనే ఉద్యోగి డాబుగా, ఆత్మవిశ్వాసంతో ఉండేవాడు. ఆ ఇద్దరిలో అంటే అవుట్ ఆఫ్ ద 2. డాబుగా అంటే ఇక్కడ ప్రౌడ్ అని చెప్పవచ్చు. డాబుగా అంటే బాగా గర్వంగా ఉండేవాడు అంటే ప్రౌడ్. ఆత్మవిశ్వాసం అంటే సెల్ఫ్ కాన్ఫిడెంట్. ఓకే, హీ వాజ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్. అవుట్ ఆఫ్ ద 2, ఎంప్లాయీ కాల్డ్ ప్రవీణ్ వాజ్ ప్రౌడ్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్. అతడు దేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయ పట్టభద్రుడు. ఇక్కడ పట్టభద్రుడు అంటే గ్రాడ్యుయేట్ అనాలి. సో ఉత్తమమైన అంటే బెస్ట్, ది బెస్ట్ అని అంటే ఉత్తమమైన అని చెప్పొచ్చు. సో విశ్వవిద్యాలయం అంటే తెలిసిందే, యూనివర్సిటీని విశ్వవిద్యాలయం అంటారు. అండ్ హీఈస్ అ గ్రాడ్యుయేట్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద కంట్రీ. హీఈస్ అ గ్రాడ్యుయేట్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద కంట్రీ. నెక్స్ట్ సెంటెన్స్, కాగా ప్రకాష్ అనే ఉద్యోగి అణకువ ఉన్న ఆధునికుడు. కాగా అంటే ఇక్కడ వేరాస్. అణకువ అంటే హంబుల్నెస్ అంటారు. ఆధునికుడు అంటే మోడర్నిస్ట్, అంటే మోడర్న్ మ్యాన్ అని కూడా అనొచ్చు. అండ్ వేరాస్ ఎంప్లాయీ కాల్డ్ ప్రకాష్ ఈజ్ ఎ హంబుల్ అండ్ మోడర్నిస్ట్ అని టోటల్గా సెంటెన్స్ రాయొచ్చు. కొన్ని సంవత్సరాల పని అనుభవం మినహా గర్వించవలసిన గొప్ప అర్హతలేవి అతనికి లేవు. ఇక్కడ కొన్ని సంవత్సరాల అంటే ఎ ఫ్యూ ఇయర్స్ అని రాయాలి. ఎ ఫ్యూ ఇయర్స్. పని అనుభవం అంటే వర్క్ ఎక్స్పీరియన్స్.
మినహా, మినహా అంటే ఇక్కడ ఎక్సెప్ట్, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎక్సెప్ట్ అని రాయాలి. ఇంకొక వర్డ్ సిమిలర్గా దగ్గరగా పలికే వర్డ్ కూడా ఇంకోటి ఉంది, అది యాక్సెప్ట్. మ్యాక్సిమం నంబర్ ఆఫ్ కేసెస్లో ఈ రెండింటి మధ్యన కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎక్సెప్ట్ వేరు, యాక్సెప్ట్ వేరు. ఎక్సెప్ట్ అంటే మినహా, అంటే మినహాయింపు అని అర్థం. యాక్సెప్ట్ అంటే అంగీకరించడం. ప్లీజ్ రిమెంబర్ ద డిఫరెన్స్. సో గర్వించవలసిన అంటే బోస్ట్ ఆఫ్. గర్వించడం అంటే ఇక్కడ గొప్పలు చెప్పుకోవడం, తను తాను బాగా ఊహించుకోవడం లేదా తన గురించి తను బాగా మాట్లాడుకోవడాన్ని బోస్ట్ ఆఫ్ అంటాం. అంటే సొంత డబ్బా కొట్టుకోవడం అంటారు కదా, అలాంటిది. గొప్ప అంటే ఇక్కడ గ్రేట్. అర్హతలు అంటే తెలిసిందే, ఆల్రెడీ చూసాం. క్వాలిఫికేషన్స్ అతనికి లేవు. ఓకే, అతనికి లేవు కాబట్టి ఇక్కడ ఈ హ్యాజ్ నో అని రాయాలి. ఓకే, కలిగి ఉండటం అని హ్యాజ్ అంటాం. సో లేదు అంటున్నాడు కాబట్టి ఈ హ్యాజ్ నో అని రాయాల్సి ఉంటుంది. ఏమి లేవు? క్వాలిఫికేషన్స్ లేవు. ఎలాంటి క్వాలిఫికేషన్స్? గ్రేట్ క్వాలిఫికేషన్స్. సో సెంటెన్స్ ఇలా రాద్దాం కంప్లీట్గా. ఏ హ్యాజ్ నో గ్రేట్ క్వాలిఫికేషన్స్ టు బోస్ట్ ఆఫ్ ఎక్సెప్ట్ ఎ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ సెంటెన్స్, అయినప్పటికీ వారిద్దరిలో ఎల్లప్పుడూ ప్రకాష్నే తెలివైన వాడిగా పరిగణించేవారు. అయినప్పటికీ అంటే హౌఎవర్, వారిద్దరిలో అంటే ఆఫ్ ద టూ, అండ్ ఎల్లప్పుడూ అంటే ఆల్వేస్. తెలివైన అంటే ఇక్కడ ఇద్దరి మధ్య కంపారిజన్ కాబట్టి స్మార్టర్ అని చెప్పొచ్చు. ఓకే, సో కంపారిజన్ లేకపోతే జస్ట్ స్మార్ట్ అని రాస్తాం. కంపారిజన్ ఉంది కాబట్టి ఇక్కడ స్మార్టర్ అని రాయాలి. ఓకే, హౌఎవర్ ప్రకాష్ వాజ్ ఆల్వేస్ కన్సిడర్డ్ ద స్మార్టర్ ఆఫ్ ద టూ. ఆల్ రైట్. తరచుగా అతనికే మంచి అవకాశాలు ఇచ్చేవారు. తరచుగా అంటే ఆఫెన్. మంచి అవకాశాలు అంటే గుడ్ ఆపర్చునిటీస్. ఇక్కడ ఇచ్చేవారు అంటే వాజ్ గివెన్ అని రాయాలి. అంటే అతను ఇవ్వబడ్డాడు అని, అంటే మంచి అవకాశాలు ఇవ్వబడ్డాడు అంటే వాజ్ గివెన్ ప్యాసివ్ వాయిస్ లో రాయాల్సి ఉంటుంది. హి వాజ్ ఆఫెన్ గివెన్ గుడ్ ఆపర్చునిటీస్. ఈ ప్రవర్తన ప్రవీణ్ అనే ఉద్యోగికి మనస్తాపం కలిగించింది. ఈ ప్రవర్తన అంటే దిస్ బిహేవియర్. మనస్తాపం అంటే అఫెండెడ్ అని రాయాలి ఇంగ్లీష్లో. అఫెండెడ్ అంటే మనస్తాపానికి గురి కావడం. దిస్ బిహేవియర్ అఫెండెడ్ ద ఎంప్లాయీ కాల్డ్ ప్రవీణ్. అతడు కంపెనీ అధ్యక్షుడిని కలిసి తాను ప్రకాష్ కన్నా ఎక్కువ చదువుకున్న వాడైనప్పటికీ తెలివితేటల్లో తనను ప్రకాష్ కంటే తక్కువ వాడిగా ఎందుకు పరిగణిస్తున్నారని ప్రశ్నించాడు. కొంచెం పెద్ద సెంటెన్సే, కానీ పీస్ బై పీస్ చేస్తే పెద్ద విషయం కాదు. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇక్కడ అధ్యక్షుడు అంటే అధ్యక్షుడిని ప్రెసిడెంట్ అంటాం. కలిసి అంటే ఆల్రెడీ కలిశారు కాబట్టి ఇక్కడ మెట్ అని రాద్దాం. ఏం చేశాడు? కలిసి ప్రశ్నించాడు అంటే క్వశ్చన్ అని రాయొచ్చు, కానీ ప్రశ్నించింది అధ్యక్షుడిని కదా, సో మర్యాద ఉండాలి కదా కనీసం. అందుకని ఇక్కడ మనం ఆస్క్డ్ అని రాయాలి. క్వశ్చన్ అనకూడదు, ఆస్క్డ్ అని రాయాలి. క్వశ్చన్ అనాలి అంటే మనం ఎదుటి వాళ్ళని అడిగినప్పుడు, క్వశ్చన్ చేసినప్పుడు ఎదుటి వాళ్ళు మనకంటే చిన్నవాళ్ళు అయితే క్వశ్చన్ అనవచ్చు, కానీ మనకంటే పెద్దవాళ్ళు మన ముందు ఉన్నప్పుడు ఆస్క్డ్ అని రాసుకోవచ్చు. ఏమని అడిగాడు? తనని తక్కువ వాడిగా ఎందుకు పరిగణిస్తున్నారు అని అడిగాడు. ఎందుకు అంటే ఇక్కడ వై అని. పరిగణించడం అంటే కన్సిడర్. తక్కువ వాడిగా అంటే ఇన్ఫీరియర్. ఎవరికంటే తక్కువగా? ప్రకాష్ కంటే. ఓకే, ఎందులో? తెలివితేటల్లో అంటే ఇన్ ఇంటెలిజెన్స్. అయినప్పటికీ, ఓకే, అయినప్పటికీ అంటే ఇక్కడ ఈవెన్ దో. అండ్ చదువుకున్నవాడు అంటే ఎడ్యుకేటెడ్ అంటాం. చదువుకున్నవాడు అంటే ఎడ్యుకేటెడ్. సో ఇక్కడ మొత్తాన్ని ఇక్కడ మీనింగ్ఫుల్ ఆర్డర్లో సెంటెన్స్ రాద్దాం చూడండి. హీ మెట్ ద కంపెనీ ప్రెసిడెంట్ అండ్ ఆస్క్డ్ why he is considered inferior to Prakash in intelligence even though he is more educated than Prakash. ఓకే, ఇది టోటల్ మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఇప్పుడు అధ్యక్షుడు చెప్పిన సమాధానం జీవితపు వాస్తవిక దృక్పథాన్ని అవగాహన చేసుకోవడానికి తోడ్పడేదిగా ఉంది. అప్పుడు అంటే దెన్. చెప్పిన సమాధానం అంటే ద ఆన్సర్ గివెన్. వాస్తవిక దృక్పథం అంటే రియాలిటీ. ఓకే, రియాలిటీ. అవగతం అంటే ఇక్కడ అండర్స్టాండ్. తోడ్పడేదిగా అంటే ఇక్కడ హెల్ప్స్. ఓకే, హెల్పింగ్. తోడ్పడడం అంటే హెల్ప్ చేయడం. కంప్లీట్ సెంటెన్స్ రాస్తే దెన్ ద ఆన్సర్ గివెన్ బై ద ప్రెసిడెంట్
helps to understand the reality of life. అధ్యక్షుడు ఇలా సమాధానం ఇచ్చాడు. విద్య, విజ్ఞానాలను మనం పుస్తకాలు చదవడం, ప్రసంగాలు వినడం ద్వారా సంపాదించుకోగలం. వివేకం నిన్ను నువ్వు ఒక పుస్తకంలో పఠించడం వల్లనే సంక్రమిస్తాయి. ఇది అధ్యక్షుడి యొక్క సమాధానం. ఇక్కడ విద్య అంటే ఎడ్యుకేషన్ తెలిసిందే. ఇక్కడ విజ్ఞానం అంటే నాలెడ్జ్, ప్రసంగాలు అంటే స్పీచెస్, బయట మనం స్టేజ్ మీద ఇచ్చే ప్రసంగాలు అంటారు పెద్ద పెద్ద వాళ్ళు స్పీచెస్ అంటే. వినడం అంటే ఇక్కడ లిజనింగ్, సంపాదించుకోవడం అంటే అక్వైర్. వివేకం అంటే విజ్డమ్, అంటే విజ్డమ్కి నాలెడ్జ్కి డిఫరెన్స్ ఉంటుంది. విజ్డమ్ వేరు, నాలెడ్జ్ వేరు. నాలెడ్జ్ అంటే ఒక విషయాన్ని తెలుసుకోవడమే నాలెడ్జ్. విజ్డమ్ అంటే తెలుసుకున్న జ్ఞానాన్ని ఎక్కడ, ఎలా, ఎప్పుడు వాడాలో తెలుసుకుని ఉండడం విజ్డమ్. తెలుసుకున్నాం కదా అని చెప్పి ఎలా పడితే అలా వాడేస్తే దాన్ని విజ్డమ్ అన్నారు, ఫూలిష్నెస్ అంటారు. ఎలాగంటే సింపుల్గా అర్థం కావాలంటే, నీకు ఒక బాంబు తయారు చేయడం తెలుసుకున్నావు అంటే నాలెడ్జ్ వచ్చింది. కానీ అది ఎక్కడ వాడాలి, ఎందుకు వాడాలి అని వివేకాన్ని కలిగి ఉండడమే మనం విజ్డమ్ అంటాం. టోటల్ సెంటెన్స్ రాస్తే అది, ద ప్రెసిడెంట్ రిప్లైడ్, ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ కెన్ బి అక్వైర్డ్ బై రీడింగ్ బుక్స్ అండ్ లిజనింగ్ టు స్పీచెస్. Wisdom is acquired only by reading yourself as a book. అసలు ఈ కథ సారాంశం ఏమిటి? పుస్తకాలు చదివి, ఉపన్యాసాలు విని విజ్ఞానం సంపాదించడం శబ్దమైనది, పరోక్షమైనది మరియు బాహ్యమైనది. పుస్తకాలు చదివి అంటే రీడింగ్ బుక్స్, ఉపన్యాసాలు విని లిజనింగ్ టు లెక్చర్స్. ఉపన్యాసం అంటే లెక్చర్, ఓకే. ప్రసంగం అంటే స్పీచెస్. జ్ఞానం సంపాదించడం అంటే అక్వైరింగ్ నాలెడ్జ్. స్తబ్దమైంది అంటే స్టాటిక్ అంటారు, అంటే స్తబ్దుగా ఉంటుంది అంతే, దానికి యాక్షన్స్ రియాక్షన్స్ ఏమి ఉండవు. పరోక్షమైనది అంటే ఇండైరెక్ట్, అది. బాహ్యమైనది అంటే ఎక్స్టర్నల్, అంటే బయట నుంచి తెచ్చిపెట్టుకున్నది, మనకు న్యాచురల్గా ఉన్నది కాదు. అక్వైరింగ్ నాలెడ్జ్ బై రీడింగ్ బుక్స్ అండ్ లిజనింగ్ టు లెక్చర్స్ ఈజ్ స్టాటిక్, ఇండైరెక్ట్ and external. This is the total sentence of that. ఇది కేవలం అరువు తెచ్చుకున్నది. కేవలం అంటే జస్ట్. అరువు తెచ్చుకున్నది అంటే బారోడ్. సో ఇట్ ఈస్ జస్ట్ బారోడ్. ఒక గ్రంథం వంటి నిన్ను చదవడంలో ఆలోచించడం, ఊహించడం, నిర్ణయించడం వంటి ప్రక్రియలు సమ్మిళితమై ఉన్నాయి. ఒక గ్రంథం వంటి నిన్ను అంటే యూ లైక్ ఎ బుక్. చదవడంలో అంటే ఇన్ రీడింగ్, ఆలోచించడం అంటే థింకింగ్, ఊహించడం అంటే ఇమాజినింగ్, నిర్ణయించడం అంటే డిసైడింగ్. సమ్మిళితమై ఉన్నాయి అంటే ఆర్ ఇన్వాల్వ్డ్. థింకింగ్, ఇమాజినింగ్ అండ్ డిసైడింగ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ రీడింగ్ యూ లైక్ ఏ బుక్. ఒక పుస్తకం వంటి నిన్ను చదవడం సులభ సాధ్యమైన ప్రయత్నం ఏమాత్రం కాదు. సులభ సాధ్యమైన, ఈజీ పాసిబుల్ అంటారు ఇంగ్లీష్లో, ఈజీ పాసిబుల్ అనొచ్చు. ప్రయత్నం అంటే ఇక్కడ ఎండివర్ అని అంటాం. ప్రయత్నం అంటే ఎండివర్ అంటే ట్రై, ఓకే. రీడింగ్ యూ లైక్ ఎ బుక్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ పాసిబుల్ ఎండివర్ అని ఇంగ్లీష్లో రాయండి. ఎందుకనంటే రోజంతా నిమిషానికి పుస్తకం సరికొత్త ప్రతులు వెలువడుతుంది. ఇక్కడ పుస్తకం అంటే పుస్తకం గురించి కాదు ఆధార్ యొక్క ఒపీనియన్, పుస్తకం లాంటి నువ్వు అని అర్థం చేసుకోండి, ఓకే. ఎందుకంటే బికాస్ నిమిషానికి రోజంతా అంటే ఎవ్రీ మినిట్ ఆఫ్ ద డే. సరికొత్త అంటే న్యూ, ప్రతి అంటే కాపీ, వెలువడుతుంది అంటే పబ్లిష్డ్ అన్నట్టు. బికాస్ ఎ న్యూ కాపీ ఆఫ్ ద బుక్ ఈజ్ పబ్లిష్డ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ ద డే అని ఇంగ్లీష్లో రాయొచ్చు. ఇది టోటల్ స్టోరీ. సో ఎంతమందికి నచ్చిందో అర్థమైందో తెలియదు, కానీ నాకు మాత్రం చాలా నచ్చింది. ఎందుకంటే ప్రతి మనిషి తప్పకుండా నేర్చుకోవాల్సిన జీవిత సత్యం ఇందులో నేను గమనించాను. ప్రతి మనిషి నిమిషానికి మార్పు చెందుతూనే ఉంటాడు కదా. సో కాబట్టి తనని తాను తెలుసుకోవడం చాలా చాలా అవసరం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ కంప్లీట్ వీడియో. I will come up with another beautiful story very soon. Thank you. See you soon.